హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇంత హెవీ వర్క్కి మనం ఫాలో అయ్యాలంటే చాలా కష్టం అవుతుంది. దీన్ని నేను వచ్చేసి ఫ్యూజింగ్ టేప్ తోటి ఫస్ట్ లైట్గా స్టీమ్ ఐరన్ చేసేసిన తర్వాత నాకు అది ఇంకా ఊడిపోతుంది అనే డౌట్ వచ్చింది. సో నేను పాదం లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేశానో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇది మనకి మీషోలో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫ్యూజన్ టేప్ని మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫ్యూజన్ టేప్ని మనం ఫాల్స్ని ఫస్ట్ ఇలాగా రెండు వైపులో ఫినిషింగ్ కుట్ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు, రెండు వైపుల ముందే కుట్టేసి పెట్టేశాను. ఫ్రెండ్స్, మనం బేసిక్గా ఫాల్ అనేది నేనైతే ఆ వైపు నుంచి వేసానండి. దీంట్లో వచ్చేసి మనకి కనిపించాలి కాబట్టి నేను వైపు నుంచి వేసాను. ఫస్ట్ మనము ఈ ఫ్యూజన్ టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఈ స్పేస్ ఫ్యాబ్రిక్ వల్ల ఫ్యాబ్రిక్ అనేది చాలా జారిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని దీని మీద మనం ఐరన్ ఇచ్చుకుంటూ రావాలి. నాదైతే స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. నేనైతే నిదానంగా సెట్ చేసుకుంటూ స్టీమ్ ఐరన్ అయితే ఇచ్చేస్తున్నాను. దీనికి మనం స్టిచ్ వేయబడలేదా అని మీకు డౌట్ రావచ్చు. స్టిచ్ అనేది ఇంకా మనం వేస్తే అక్కడక్కడ టాకాల్లాగా హ్యాండ్తో వేసుకోవచ్చు. మనకి ఊడిపోతుంది, వాటర్లో పెడితే అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా చాలా మందికి. వాళ్ళు వచ్చేసి హ్యాండ్ స్టిచ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంత జారిపోతుందండి ఫ్యాబ్రిక్. ఇది జారిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న టాకా వేసుకుంటే కొంచెం మనకి నమ్మకం అనమాట. వాటర్లో పెట్టినా కూడా పోకుండా ఉండడానికి, అంతే, అంతకుమించి ఏం కాదు. ఇది యాక్చువల్గా ఫ్యాబ్రిక్ తోటి చూస్తున్నారు కదా, ఎంత స్టీమ్ ఐరన్ పెట్టినా కూడా కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది నాకు. ఇదండి, సెకండ్ టైం కూడా చేశాను. మనం అక్కడక్కడ టాకాలు ఇవ్వడం బెటర్. ఏదైతే ప్లెయిన్ ఉంది ఇక్కడ, టైం అయితే పడుతుందండి. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ చాలా జారిపోతూ ఉంది. మనకి ఇంత జారిపోయే ఫ్యాబ్రిక్కి ఇలా చేయడం అంటే కూడా కష్టమే. కాకపోతే మనకి సూదులు విరిగిపోతాయండి. సింగిల్ పాదం వేసినా కూడా స్టిచ్ నేను ఆల్రెడీ బ్లౌజ్ పెట్టి చూశాను. కొంచెం స్టీమ్ ఇచ్చుకుంటూ కొద్దిగా సెట్ చేసుకుంటూ చేయాలండి. ఒకేసారి అయితే అవ్వదు. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా మనం కొద్దిగా ఇచ్చుకుంటూ కొద్దిగా సెట్ చేస్తూ పెట్టాలి. కొంచెం చేయగలం, టైం అయితే పడుతుంది దీనికి ఇలా చేయాలి అంటే. ఇదైతే ఒకేసారి చేతితో చేయొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు, బట్ చేతితో కష్టంగానే ఉంటుందండి. ఇప్పుడు మనకి ప్రతిదీ అవైలబిలిటీలో వర్క్ అనేది ఈజీగా అవుతుంది. కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టామంటే ఇలా హ్యాపీగా మనం గమ్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఫాల్ అయితే ఇలాగైతే అతికిచ్చేసాను. మనకి నీడ్ ఉంది చూడండి, ఇక్కడైతే గమ్ ఉంది. మనకి ఇలా వచ్చింది జస్ట్ సపోర్ట్కి. నేను వచ్చేసి లైట్గా అనేది పాదం తీసేసి స్టిచ్ వేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మిగతా ఫాల్ కూడా ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇక్కడ ఈ కొద్దిగా ఏదైతే ఉందో దీన్ని నేను మిషన్తోనే పాదం ఉంచి స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇంతవరకు వచ్చేసి నేను నార్మల్గా అయితే కుట్టేశానండి. నాకు డౌట్ ఉంది మళ్ళీ ఊడిపోతుందేమో అనేసి. ఇక్కడ ఇంతవరకులో మనకి అసలు కుట్టు పడదు కాబట్టి నేనైతే ఇప్పుడు పాదం అయితే రిమూవ్ చేసేస్తున్నాను. నేనైతే ఇప్పుడు మనకి పాదం తీసేసాను. పాదం తీసేసి కుడతాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు ఫాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెట్టేసి ఫస్ట్ నేను ఇక్కడ డ్రాప్ చేసి మనం హ్యాండ్తోనే జాగ్రత్తగా అనేది కుట్టయితే వేసుకోవాలండి. ఇది ఎక్కడైనా స్టిచ్ పడినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్యాక్ సైడ్ మనకి స్టిచ్ అయితే పడుతుంది. చూసినట్టు జాగ్రత్తగా మెల్లిగా జరుపుకుంటూ ఒక స్టిచ్ అనేది మనం అయితే వేసుకుంటాం.
ఇలా మనం కట్ వర్క్ చేసేటప్పుడు మనం టీచర్స్ చేస్తామండి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మనకి స్టోన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఇట్లాంటి ప్రాసెస్ చేయాలి తప్పదు. సింగిల్ పాదాన్ని కూడా సపోర్ట్ చేయాలండి కొన్ని స్టోన్స్ కొన్ని వర్క్స్ వరకు. అంటే మనకి సూదులు విరిగిపోవడం ఇలా చూస్తున్నారు కదా. మనకి కుట్టు వచ్చేసి కంపల్సరీగా హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టేసి ఈ స్పీడ్గా లాగారంటే కుట్టు కూడా మనకు దూరంగా పడుతుంది. మీరు దగ్గరగానే ఉంటుంది. హ్యాండ్ మెల్లిగా చాలా మెల్లిగా ఉన్నట్టు మనకి కుట్టు అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా లాగారంటే కుట్టు అయితే పడుతుంది. ఇది కుట్టినాక మీకు ఒకసారి చూపిస్తాను. మీరు బ్యాక్ సైడ్ స్పీడ్ లాగేయద్దు. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫినిష్ అయిపోయింది అనమాట. వచ్చేసరికి ఇక్కడ నాకు ఫాల్ కి కుట్టు అయితే పడిందండి. సేమ్ షేప్ లో ఎగ్జాక్ట్ గా పడకపోయినా మనకి కుట్టు అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి, ఇక్కడ కొంచెం దూరం వరకు, ఎందుకంటే ఇక్కడ కూడా వర్క్ ఇచ్చేసాడు. ఇట్లాంటి వర్క్ బ్లౌజెస్ కానీ వర్క్ శారీస్ కానీ కుట్టాలంటే చాలా పేషెన్స్ కూడా నీడ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది. నేను ప్రెస్ చేస్తూ రఫ్ ఇచ్చేసాను. ఇక్కడే రఫ్ ఇచ్చేసాను. రఫ్ ఇవ్వలేదు. చూడండి, ఇలా శారీని ఇలా మంచుకొని జాగ్రత్త అండి, ఒకసారి చూడు నీట్ ఎక్కేస్తుంది. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి నార్మల్ గానే ఉంది మనకి. సో మనం ఇక్కడ ఇంకా మనం పాదం అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇంతతో ఇది కట్ చేసేసి ఇంతతో సెట్ చేసేసుకొని పాదాన్ని అయితే కట్ చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను. ఇది తెచ్చేసాను. ఇప్పుడు ఇది నార్మల్ పాదం ఫిట్ చేశాను. నార్మల్ పాదం ఫిట్ చేసిన తర్వాత ఈ కుట్టు ఎగ్జాక్ట్ గా ఎక్కడ వరకు ఉందో ఇదండి, ఇంతవరకు స్టిచ్ చేశాను. ఇక్కడ ఒకసారి చిన్న రఫ్ స్టిచ్ ఇచ్చేసానంటే ఇంకా మనం పై వైపునే నార్మల్ గా బేసిక్ గా కుట్టుకోవచ్చు. సింపుల్ గా నేనైతే నాకు ఇలా అలవాలండి, పై నుంచి నేను బేసిక్ గా కుట్టాను. ఫాల్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. పాదం తీసేసి మనకు ఒక స్టిచ్ వేసాను. ఫస్ట్ ఈ స్టార్టింగ్ ఇక్కడ నుంచి 10 పాయింట్స్ వదిలిన తర్వాత మనం ఫాల్ వేస్తాం కదా, ఇది వచ్చేసి నేను నార్మల్ గానే కుట్టాను. ఇంకొకటి జిగ్జాగ్ మిషన్ పైన కుట్టుకోవచ్చు. నేను జిగ్జాగ్ యూస్ చేయకుండా ఈ నార్మల్ మిషన్ పైన తీసేసాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. ఎక్కడ మనకి బబుల్స్ కానీ ఏం లేదండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వల్ల ఇంకా జారిపోతుంది క్లాత్. చూసారా, నేను ఫాల్ అయితే పై వైపు నుంచి కుడతాను. చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ చిన్న చిన్న గుడ్డలు కానీ, అంటే మేమైతే అలా అంటాం, ముడతలు కానీ ఏమీ లేవు. చాలా బాగా వచ్చింది. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలాగా ఫాల్ ఇంత వర్క్ హెవీ వర్క్ వచ్చిన శారీస్ కి ఫాల్ చేయండి అని ఇస్తే మీరు కూడా ఒకసారి పాదం తీసేసి ఒకసారి కుట్టి చూడండి ఎలా వస్తుంది అనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.